సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. ఒక వివాహ బంధం తర్వాత ఎప్పుడైతే పెళ్ళి అవుతూ ఉంటుందో చాలా చేంజెస్ మనం చూస్తూ ఉంటాం. అబ్బాయిలో కావచ్చు, అమ్మాయిలో కావచ్చు. చేంజెస్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది? అబ్బాయి వైపు నుంచి మాట్లాడారు. ఈ రోజైతే నిజంగానే నేను అబ్బాయి వైపు మాట్లాడతాను. మీరు అదే అనుకున్నారు. ఎందుకు అంటే అమ్మాయి లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి. అసలు ఆ చేంజెస్ గురించి మనం మాట్లాడాలంటే ఇంకో బుక్ తీసేసే రాయాలి. కానీ నేను నిజంగా చెప్పాలంటే అంటే మనం ఒక జోనరే తీసుకోవడానికి మనకు టైం పర్మిట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం అబ్బాయి గురించి తీద్దాము. ఎలా అంటే యాజ్ టైం పర్మిట్ చేయట్లేదని మళ్ళీ మీరు ఎమ్మటే కమెంట్ చేయకండి, అమ్మాయి లైఫ్లో ఎన్ని చేంజెస్ జరుగుతాయి మీద అంటే అది చెప్పలేనన్ని చేంజెస్ జరుగుతాయి. శారీరకంగా దగ్గర నుంచి, ఎమోషనల్ దగ్గర నుంచి, బాధ్యతల దగ్గర నుంచి, బంధాల దగ్గర నుంచి అందరినీ యాక్సెప్ట్ చేయడం ఆడవాళ్ళదైతే అబ్బాయికి బంధాలను వదులుకోవడం జరుగుతుంది. వదులుకోవడం ఎలా? వదులుకోవడం అనేది చాలా పెద్ద పదమేమో కానీ అప్పుడు దాకా అక్క చెల్లె దా తిందాం, అక్క చెల్లె సినిమాకి పోదామా, నీకేం కావాలా, ఒరే తమ్ముడు, ఒరే అన్న, అమ్మ నేనేం చేయాలి, అమ్మ నేను ఇక్కడికి వెళ్తున్నాను, నాన్న నాకు ఈ జీతం వచ్చింది, నాన్న నేను ఇది కొంటున్నా అనే ఈ కన్వర్జేషన్ నుంచి ట్యాక్సులు మొదలవుతాయి. అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే బంధువులు అవ్వటం జరుగుతుంది. చుట్టరికం అయిపోతుంది, చుట్టరికంగా మారుతుంది. ఎంత వింత! నాకు ఆ పదం ఆ లైన్ చూడంగానే చివుక్కుమంది. ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ పాయింట్ మీద ఖచ్చితంగా మాట్లాడాలని అయితే నాకు అనిపించింది. మాట్లాడుతుంటే నేను కూడా ఎమోషన్ అవుతున్నాను. నిజమా కాదా? అసలు మన అన్న మన చెల్లె ఇప్పుడు ఫోన్ మాట్లాడాలంటే ఒక జిజక్ చెయ్యాలి అంటే ఒక పదము అంటే వాళ్ళు తప్పులు పడుతుంటారు, మనము తప్పులు పడుతుంటాం. అప్పటి వరకు దుప్పటేసి, బెడ్షీట్లు వేసి, పిల్లోలేసి, కొట్టుకొని, యుద్ధాలు చేసి, ప్లేట్లోంచి లాక్కొని, జుట్టు పీకించుకొని, ఒకటి కొట్టి గిచ్చి రక్కి ఈ రిలేషన్ కాస్త పదాలు, అడుగులు ఆచి తూచి వేయాల్సి వస్తుంది. ఈ వీడియో తర్వాత బోత్ ద రిలేషన్లో ఎవరైతే ఆపోజిట్ పార్ట్నర్ ఉంటుందో ఈ బంధాల మధ్యలో ఇన్వాల్వ్ కావద్దు అనేదే నేను చెప్పదలుచుకున్న మెసేజ్. అండ్ ఈ బంధాలు ఏదైతే ఉన్నాయో అక్క చెల్లి కానివ్వండి, అన్న తమ్ముడు కానివ్వండి, అన్న తమ్ములు కానివ్వండి, అక్క చెల్లెళ్ళు కానివ్వండి, కడుపులో ఇద్దరు అంటే ఒకే తల్లికి ఒకే చెట్టుకు కాసిన వాట్లల్లో ఒకే టేస్ట్ ఉండాలిగా. కానీ ఎంత వ్యత్యాసం ఉంటుంది. వేరు వేరు చెట్లకు కాసిన పళ్ళు ఒకే తోటలో వంటే అనుకోవచ్చు, కానీ ఒకే చెట్టుకు కాసిన కాయలు కూడా పరిపరి రకాల టేస్టులు, రంగులు, రూపులు, రుచులు ఉండటం జరుగుతుంది. బిహేవియర్స్. ఈ వీడియో చూసిన తర్వాత ఒక్క నిమిషం ఎప్పుడు కొట్లాట అవుతుంది, ఏదైనా అపార్థం చేసుకుందాం అనుకున్నా రివైండ్ వేసుకొని చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం, అన్న నాకు ఎలా తెచ్చిచ్చేవాడు, అక్క నాకు ఎలా పెట్టేది ముద్దలు కలిపి, అక్క నాకు జుట్టు ఎలా కట్టేది, చెల్లె నాకు ఎలా చేసేది అనే ఒక్క దాన్ని గుర్తు తెచ్చుకోండి. అబ్బా బారాకూన్ మాఫ్. ఎస్ఆర్నో. ఎందుకంటే బంధం విలువ అంత గొప్పది. మీరు ఆ బంధాన్ని ఫోర్గో అయ్యి పొందేవి ఎంత గొప్పవి అనే ఎంత గొప్పవైనా తక్కువవి అని మాత్రం నేను చెప్తాను. మేడం మీరు ఫిలాసఫీలు బాగా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా కాదు. ఏ రోజుకైనా అన్యాయంగా నీ దగ్గర నుంచి ఏదైనా లాక్కొని వికృతమైన మనుషులు ఉండే బంధాల గురించి నేను మాట్లాడను. ప్రతి ఒక్క కన్వర్జేషన్లో నేను చెప్తాను ఒక 20% మీరు లీవరేజ్ ఇవ్వాల్సిందే, కుషనింగ్. బికాజ్ నువ్వెంత ప్రేమగా నువ్వెంత మీద పడిపోయినా కొంతమంది దరిద్రులు ఉంటూనే ఉంటారు. కాబట్టికి నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. కానీ నువ్వు వాళ్ళు బాగున్నా కూడా నువ్వేమైనా తప్పు చేస్తుంటే, నువ్వేమైనా చిన్న చితక వాటికి నువ్వు కనుక తప్పులు తీసుకొని నీ భార్య చెప్పిందనో, లేకపోతే నీకు డబ్బులో ఎక్కడైనా తక్కువ అవుతుందనో, నా డబ్బు వేస్ట్ అవుతుందనో, ఇలాంటి చిన్న వాటి దగ్గర కుచించిత మనస్తత్వంతో ఆ బంధాలను దూరం చేసుకోకు అని చెప్తున్నాను. ఎవరికి? భర్తకి చెప్తున్నాను. కానీ నిజంగా ఒకసారి ఆలోచించండి. చెల్లి రావాలి ఇంటికి అంటే చటక్కన బ్యాగ్ పట్టుకొని వస్తుందా? రాదు. అమ్మ నేను రావాలి నానే అని అడగాలి. లేకపోతే నువ్వు పిలిచినవా అంటది. పిలవకుండా రాదు. నువ్వు అన్నావు, అన్నాడా?
తమ్ముడు అన్నాడా, నీ కోడలు అన్నదా, నీ ఇల్లు మా ఎంత దూరం అయిపోయింది చూడు. అసలు ఆ మాట అంటుంటే నాకు ఇలా గూస్ బంప్స్ వస్తున్నాయి, నీ కళ్ళల్లో అయితే నీళ్ళే వస్తున్నాయి. ఎంత డిఫరెన్స్ వస్తుంది. నీ తల్లిగారింటికి నువ్వు అలా చెంగున రాగలగాలి, అంతేగాని ఇన్ని బంధాల నుంచి పర్మిషన్, రిక్వెస్ట్ లెటరు, దేవుడి దగ్గర లెటర్ తీసుకున్నట్టు మినిస్టర్ దగ్గర ఒక లెటర్ ఎంత తేడా. ఈ భార్య వచ్చిన తర్వాత మీ అన్న ఇట్లా అన్నాడు అనగానే అసలు చిన్నప్పుడు ఒరే అన్నగాని ఇట్లా చేతులు వేసుకొని ఒక బండి మీద ఒక కారు మీద పోయిన మనుషులు ఏంట్రా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపించట్లే. ఫస్ట్ చెప్పుకోవాల్సిన విషయము, ఈ బంధాలను చుట్టాలుగా చుట్టరికంగా చెయ్యొద్దు అంటే నీ వచ్చిన భార్యకి ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ ఇంపార్టెన్స్ చెప్పాలి. చూడమ్మా, నా లైఫ్లో నీ రోల్ కీ రోల్, నువ్వే కీ. నా జీవితం అనే బండిలో నువ్వు ఎక్కుతున్నప్పుడు నువ్వు కో ప్యాసింజర్గా స్మూత్గా మన జర్నీ పోవాలి అంటే ఆల్రెడీ నా బస్సు నిండా ఈ జనాలు ఉన్నారు. మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా చెల్లో, మా నాన్న, మా అన్నయ్య, మా తమ్ముడు. వీళ్ళని దింపి నేను ఎక్కించుకోను, వీళ్ళతో పాటు మన ప్రయాణం నడవాలి. సర్దుకుపోవాలి. అది నీ కార్లో ఇప్పుడు నీకు 3-4 కార్లో ఉన్నప్పుడు నీకు ఆల్రెడీ ఎవరైనా ఇంకా 3 పిల్లలు ఉంటే మీద కూర్చోబెట్టుకోవట్లే. నీ భర్త అట్లా పెంచి వచ్చినోడే, వీళ్ళని ఎట్లా దించమంటావు నువ్వు? నీ అన్న తమ్ముళ్ళని ఎట్లా వదిలేయమంటావు? మూర్ఖత్వం అని చెప్తాను నేను. ఏ రోజుకి బంధాలను యాడ్ చేసుకుంటూ పోతే ఉండే అంత ఆనందము ఇంకొకటి లేదు. ఇది మైనస్ల ప్రాబ్లం కాదు, జీవితం అంతా కూడికలతో కూడిన జీవితం. కూడికలే, మైనస్లు లేవు. మైనస్లు చేసేది భగవంతుడు. మన ఆయుష్ అయిపోయిన తర్వాత ఆయన తీసుకెళ్లాల్సిందే నీ జీవితంలో నుంచి. కానీ నువ్వు మాత్రము ఇదేంటి ఇలా కొట్టుకుంటూ మింగుకుంటూ అందరినీ వెళ్ళటం వల్ల ఏదో ఒక రోజు నిన్ను ఒక పాము మింగుతుంది, నువ్వు మళ్ళీ మొదటికి వచ్చేస్తావు. వైకుంఠపాలి అన్నాడు ఆడతారు. సో ఇది మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ఆ ఉన్న రిలేషన్స్ని తెగ్గగొట్టడానికి చేస్తున్నారో వాళ్ళ కోసమే పర్టిక్యులర్ వీడియో. ఎవరైతే బాధితులు అవుతున్నారో వాళ్ళకి కూడా ఇటుద మేలుకొలుపు. అరే బాస్, ఆల్ రిలేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ తోడబుట్టిన వాళ్ళ రిలేషన్ ఈస్ వెరీ ప్రెషియస్. డబ్బు కోసమా, బిహేవియర్ కోసమా? అరే చిన్నప్పుడు నువ్వు ఎన్ని కొట్టుకొని ఉంటావు, నీ దగ్గర నుంచి లాక్కొని ఉంటుంది. మా అన్నయ్య నేనైతే స్వీట్ కళాకాంత్ కోసం ఎంత కొట్లాడుకునే వాళ్ళము. నేను చాలా స్లోగా తింటే వాడు దాచేసేవాడు. దాచేసిన తర్వాత నేను బాగా ఏడిస్తే ఇచ్చేవాడు, లేదు కొంచెమే ఏడిస్తే తినేసేవాడు. ఈరోజు అదే నేను ఒకవేళ ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటికి వచ్చి భోజనం పెడితే నేను భోజనానికి పిలవకుండా నేను కూర్చొని తింటే హీ మైట్ ఫీల్ బ్యాడ్. అరే ఇంటికి పిలిచిందే ఏంది అరుసుకోవట్లే. నో, యు ఆర్ మై బ్రదర్, యు ఆర్ మై పార్ట్ ఆఫ్ మై బాడీ. ఒక రక్తం పంచుకుని పుట్టాం, ఒక రక్తం ఒక ఇల్లు, ఒక 20-25 ఏళ్ళు కలిసి ప్రయాణం చేస్తే వచ్చిన సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల బద్ధ శత్రువులు. ఆస్తుల దగ్గర గొడవలు వస్తున్నాయి మేడం అంటే మూర్ఖత్వం ఏంటంటే ఫస్ట్ తల్లిదండ్రులైనా ఎవరైనా ఈక్వల్గా పంచియాలా, ఈక్వల్గా తల్లిదండ్రులను షేర్ చేసుకోవాలా. అది ఫస్ట్ మైండ్ సెట్ రావాలి. ఈ మైండ్ సెట్ ఎక్కువ తక్కువలు ఇవ్వటం వల్ల తల్లిదండ్రుల నుంచి మొదలవ్వటము. లేదు అంటే నాకు ఎక్కువ రావాలని అసలు ఎందుకు అనుకుంటావు? నీకు ఆ ఎకరమో, లేకపోతే ఒక 110 తులాల బంగారమో, లేకపోతే ఒక 10 లక్షల డబ్బో ఓవర్ నైట్ ఏమన్నా కావచ్చు, కానీ బంధం కలకాలం ఉండేది కదా. నెత్తినేసుకొని కొట్టుకొని పోతామా? ఖచ్చితంగా కాదు. ఎంత ఉన్నా అగడుబడి నీ దగ్గర నుంచి గుంజుకుంటుంటే అది వేరే విషయం, అది టోటల్ డిఫరెంట్ సబ్జెక్ట్. నేను ఇక్కడ ఆ ఫిలాసఫీల గురించే మాట్లాడతలేను. ఒక ఏదైతే ఉంటుందో ఆ చర్చ, ఏదైతే దుర్మార్గంగా వేరే వాళ్ళ డబ్బులు దొబ్బేయటం, లేకపోతే అన్యాయంగా చేయటం, లేకపోతే నాకే మొత్తం కావాలనుకోవడం, కొంతమంది ఆడపిల్లలకు వద్దనుకోవటం. నేను ఆడపిల్లలకు ఇవ్వమని మీరు మాట్లాడుతున్నట్టు ఇట్స్ నన్ ఆఫ్ మై సబ్జెక్ట్. ఎస్, సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్, ఖచ్చితంగా ఆడపిల్లలకి ఇవ్వాలి, ఈక్వల్గా ఇద్దరికి ఇవ్వాలి. అలాగే బాధ్యతలు ఇద్దరుగా పంచుకో అని చెప్తున్నా. ఫస్ట్ నేను బాధ్యతలు పంచుకోకుండా కొడుకులే చూడాలి, కూతుర్లకు మాత్రం ఆస్తులు రావాలంటే అది నేను చచ్చినా అంగీకరించను. నీ ఆడపిల్ల ఉదార స్వభావం ఉంటే ఏది తీసుకోరా నాకేమన్నా వద్దు అని అంటే
అది నీ అదృష్టం. కానీ మంచితనంతోటే సగబెట్టి నీకు డబ్బు లేనట్టయితే అక్క నీకు మంచిగానే ఉంది, చెల్ల నీకు మంచిగానే ఉంది అని నువ్వు అది 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 టోటల్గా ఇట్స్ పర్సన్ టు పర్సన్ స్టోరీ. నేను మొన్ననే వరకు విన్నాను. ఎస్పెషల్లీ నా ఫ్రెండ్ మధులిక అని ఉంటుంది ఒక అమ్మాయి. వాళ్ళ నాన్న వాళ్ళంట ఎంత ఉదార స్వభావం తెలుసా. నాన్న అక్క చెల్లెళ్ళకు 3 ఫ్లోర్స్ వేసి, అన్న తమ్ములకు 5 ఫ్లోర్స్ వేసి, తండ్రి తనొక్కడే కొడుకు, అందరు ఒకే దగ్గర ఉండాలంటాడంట. అసలు నాకైతే ఎంత ముచ్చటేసి ఒక అరగంట చెప్పించుకున్న ఆ స్టోరీ. ఐ డోంట్ నో, సమ్హౌ ఐఎమ్ వెరీ ఫ్యాసినేటెడ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్స్. చాలా ఇష్టం అనిపిస్తుంది. ఆ బంధాలు ఇచ్చే అంత హ్యాపీనెస్ కిక్కు. నువ్వు ఎన్ని ఆభరణాలు పెట్టుకో, ఎన్ని కార్లు కొనుక్కో, ఎన్ని బట్టలు వేసుకో, ఎంతమంది దోస్తులు రాని దిగదుడిపోయాని మాత్రం చెప్తాను ఈరోజు నేను కెమెరా ముఖంగా. ఆ ఒక సుకూను, ఆ అక్క దగ్గర పడుకోనో లేకపోతే అన్నయ్యతో మాట్లాడుతూ ఇలా ఒక చెయ్యేసినంత తృప్తి ప్రపంచంలో దేనితో రానదైతే చెప్తాను నేను గ్యారంటీగా. వండర్ఫుల్. మీరు చెప్తూ ఉంటే నాకు నిజంగా నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. ఆ రిలేషన్స్ ఒక్కసారి పెళ్ళైపోయిన తర్వాత అటు అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి మారుతూ ఉంటుంటాయి. బట్ 25 years జర్నీ, ఒకే బ్లడ్, ఒకే కడుపు నుంచి వచ్చిన పిల్లలు. అవును, అనిపిస్తుంటుంది ఇంత చేంజ్ మనం క్రియేట్ చేసుకుంటుంది కదా. మనమే క్రియేట్, కరెక్ట్ చెప్పి. అందుకే స్వయం కృతాపరాధం. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఎమోషనల్ వీడియో. అక్క చెల్లెళ్ళని కూడా తీసుకోరా బాబు. అక్క చెల్లెళ్ళు కూడా ఈ అమ్మాయికి అక్కకు మంచి సంబంధం దొరికి ఉండొచ్చు, లేకపోతే చెల్లెకి మంచి సంబంధం. రాత దేవుడిచ్చిన బంధాన్ని ఎందుకు వదులుకుంటాం? అది చాలా కాస్ట్లీ. ప్రశాంతంగా ఉండు, మంచిగా ఉండు. దేవుడు నీకు మేలు చేయకపోతే నన్ను అడుగు. మేడం అయితలేదు మేడం, నేను మంచిగా ఉన్నా, అది పూర్వజన్మది. కానీ నువ్వు ఈ గొడవ పెట్టుకోవడం వల్ల నీకు ఇంకా మళ్ళీ వచ్చే జన్మకు కూడా నువ్వు ఏదో పత్తాలు వేసుకొని వస్తున్నావు, మళ్ళీ చెత్త కోరుకొని వస్తున్నావు. సో నీకు ఆస్తుల దగ్గర, లేకపోతే మా ఆయన జలసీ ఫీల్ అయ్యాడు, మీ ఆయన జలసీ ఫీల్ అయ్యాడు, వీళ్ళ పిల్లలు బాగా అవుతున్నారు, దరిద్రం. ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ డిసీజ్ ఐ కెన్ సే, ట్రీట్ ఇట్ ఇమీడియట్లీ. అది నీ చెత్త. నీ ఒక జీవితం నాశనం అవ్వడానికి, నీ ఆరోగ్యం నాశనం అవ్వడానికి, నీ మనశ్శాంతి నాశనం అవ్వే పనులు తప్పించి నువ్వు వీడవో. నీకు లేదని ఏడుస్తే ఒక కన్ను పోతుంది, పక్కనోడికి ఉన్నదని ఏడుస్తే 2 కన్నులు పోతాయి అన్నట్టు దరిద్రమైన కంపారిజన్. ప్రపంచంలో ఉషా అన్నీ ఒకళ్ళకి ఇయ్యడు దేవుడు. వెరీ రేర్ రా తల్లి, వెరీ రేర్. మీకు అందరికీ ఎగ్జాంపుల్స్ కావాలంటే నేను నేమ్స్ తీసుకొని సెలబ్రిటీస్ నుంచి తీసుకున్నా కూడా అన్ని కోట్ల ద మోస్ట్ వరల్డ్ టాప్ ఉన్న వాళ్ళకు కూడా పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. లేకపోతే భార్యకి ఏదో అవ్వటం, పెళ్లి కాకపోవడం, రతన్ టాటా. ఏమబ్బా ఆయన మొత్తం ప్రపంచాన్ని ఇలా ఏదంటా హీ డిడ్ంట్ గెట్ మ్యారీడ్. ఇట్స్ ఆల్ అబౌట్ కర్మ. దానికి ఆయన ఏమన్నా కంప్లైంట్ చేస్తున్నాడా? లేదు. నీ రాత కొంతమందికి అందం ఇవ్వచ్చు, కొంతమందికి ఆకృతి ఇవ్వచ్చు, కొంతమందికి ఆరోగ్యం ఇవ్వచ్చు, కొంతమందికి ఆస్తి ఇవ్వచ్చు. నువ్వు అందమైన మొగుడు ఇవ్వచ్చు, అందమైన భార్య ఇవ్వచ్చు, గుడ్ చదువుకునే పిల్లలు ఇవ్వచ్చు, మంచి ఇల్లు ఇవ్వచ్చు, మంచి ఆస్తి, బిజినెస్. ఇట్స్ ఆల్ టోటల్ డిఫరెంట్. ఆ జోనరే డిఫరెంట్. కానీ నాకు అది లేదు అని నువ్వు అడుగుతున్నావంటే, చిన్నప్పుడు నువ్వు పిల్లలకి ఏం చెప్తావు? నాన్న నాకు పెద్ద సైకిల్ అంటే వద్దు, అడగద్దు. మరి నువ్వేం చేస్తున్నావు? దిమాకుందా? నువ్వు అదే కదా చెప్తున్నావు. నాకు ఆమె కొనుక్కున్న చీర కావాలా, నాకు ఆమె కొనుక్కున్న ఆస్తులు కావాలా, నాకు ఆమెకున్న కారు. స్టూపిడిటీ. నీ పిల్లలకి ఏం చెప్తున్నావు? మనకు అంత డబ్బు లేదు అన్న విషయం నీకు తెలిసి ఎలా సగబెడుతున్నావు? నీ పిల్లలకు చెప్పే బుద్ధి నీకెక్కడ పోతుంది? భర్త అనుకో, ఆమె లేకపోతే బాగుందనో. ఇట్స్ ఆల్ అబౌట్ నువ్వు చూస్ చేసుకున్నదే కదా. ఎగ్జాక్ట్లీ. నువ్వు డోంట్ కంపేర్. ఒకళ్ళకు ఉన్నది నీకు లేదని ఏడవకు. నువ్వు వాట్ యూ డిజర్వ్ యూ విల్ గెట్. స్కిల్స్ యూ కెన్ డెవలప్, యూ కెన్ బికమ్ మోర్ సక్సెస్ఫుల్. నువ్వు స్కిల్స్ డెవలప్ చేసుకొని కష్టపడు. వాళ్ళకి రాతతో మంచిగా వచ్చిందైతే నీకు 10 ఏళ్ళైనాక వస్తుంది. వాళ్ళకి ముందే వచ్చి ఉంటే ప్లేట్లకి నువ్వు బియ్యం వేసుకో, పండించుకో, నువ్వు అన్నం పెట్టుకో, తిను. ఆ సామర్థ్యం సత్తా ఓన్గా డెవలప్ చేసుకోవచ్చు. అది మాత్రం డైరెక్ట్గా రాదు. సో కాబట్టికి పక్కన వాళ్ళ మీద ఏడవడం ఎప్పుడైతే ఆపినరో, కంపారిజన్లు, నీ భార్యే నీకు ఇష్టము, నన్ను తక్కువ చూస్తున్నావు అన్న కాంచిగా అన్నకి మళ్ళీ భయం మొదలవుతుంది. అప్పుడు డిఫరెన్స్ వస్తుంది. అవునా కాదా? అరే వీళ్ళే తెచ్చుకొని తింటున్నారు. ఇంకా నేను కొన్ని ఇళ్లలో చూస్తాను, వాళ్ళ ఫ్యామిలీ తెచ్చుకొని లోపలికి పోయి తింటారంట, వీడు పోయి లోపలికి తింటాడు. వాడిది ఇచ్చి తిన్నాడు అని అన్నాక వీడికి ఎట్లుంటుంది? రేపంచి మనం చేద్దామండి, వీళ్ళు ఇట్లా తెచ్చి కథం పొయ్యిలో పోపులు. తల్లితో మాట్లాడాలంటే కూడా
చెప్పలేడు భార్య ఏమన్నా అనుకుంటుందని. భర్తదే మొత్తం టాలెంట్ అంతా మొగాళ్ళదే అని చెప్తాను నేను ఇక్కడ. మగవాళ్ళు సమఉజ్జిగా ఎప్పుడైతే భార్య అమ్మని, చెల్లిని, అన్న తమ్ములను ఈక్వల్గా, అంటే అమ్మ సైడ్ ఆ భార్య సైడ్ వాళ్ళని, మదర్ ఫాదర్ని ఇటు ఈక్వల్గా చూసేంత మ్యాగ్నానమిటీ ఉన్న రిలేషన్స్ మగవాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళ రిలేషన్లో ఇన్ని గొడవలు ఉండుండవు. చూడండి మీరు, ఖచ్చితంగా హీ ప్లేస్ ఎ మేజర్ రోల్. నేను ఒప్పుకుంటా, భార్య మంచిదైతేనే అతను అట్లా ఉండగలుగుతాడు అంటే. ఎప్పుడైతే భార్య ఇలా తింగరగా, తిక్కగా ఇలాంటి వేషాలు వేసే భార్య కనుక దొరికినట్టయితే భార్య షుడ్ బికమ్ ఎ డాడ్. కథల పడక్కు. నువ్వు నీకు నేనేమన్నా తక్కువ చేస్తే, నీకు నేను డిస్రెస్పెక్ట్ చేస్తే, నీకు కష్టం వచ్చినప్పుడు నేను పక్కన నించోలేకపోతే, వీళ్ళందరూ నిన్నేమన్నా అన్నప్పుడు నేను నిలబడతాను. కానీ మా వాళ్లను సంబంధం లేకుండా నువ్వు మాత్రం మాట్లాడాల్సింది లేదు అనే గనక ప్రీ మ్యారిటల్లోనే, అంటే పెళ్లి కాకముందుకే గనక నువ్వు గనక ఈ డిస్కషన్ కనుక తెచ్చినంటే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని రావడం జరుగుతుంది. అట్లా నేను రెండు మూడు సంబంధాలు క్యాన్సిల్ అవ్వటం కూడా విన్నాను. మీ అమ్మ నాన్న అనొద్దు, ముందే చెప్తున్నా, మనమైతే వేరు ఉంటామంటే నమస్తే బాస్ అని చెప్పేసి పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నాడు ఒక అబ్బాయి, నాకు తెలిసింది. నిన్న నేను ఒక ఇన్స్టాలో రీల్ చేసిన, అసలు మనస్సులో ఒక 1,00,000 పువ్వులు పడ్డంత ఆనందమైన ఒక చిన్న రీల్ గురించి చెప్తాను. ఐ డింట్ రిమెంబర్ ఆ అబ్బాయి వీడియో. ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ఒక ఫోన్ వస్తుంది, ఫోన్ రాగానే చూసి ఆ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ గుంజేసుకొని ఊరికే మీ అమ్మ ఎందుకు ఊరికే కాల్ చేస్తుంది, బ్లాక్ చేసేయి అంటుంది. అనగానే సంథింగ్ హీల్ డూ చూసేసి బ్లాక్ చేసిన అంటది. అనగానే ఎంత స్మైల్ వస్తుందో అమ్మాయికి, ఇట్లా మొహం అంతా పెలుగు పెట్టుకొని బ్లాక్ అచ్చాకి అంటది. బ్లాక్ మా అమ్మని చేయలేదు, నిన్ను చేసిన చల్ హట్ అని వెళ్ళిపోతుంటూ వాళ్ళ అమ్మతో ఎంత ముద్దుగా మాట్లాడుతూ వెళ్తుంటాడు. అలా రిలేషన్ను కాపాడినట్టయితే నీ బంధాలను కాపాడే రిలేషన్ నీ బస్సులో ఎక్కుతుంది, నీ కార్లో ఎక్కుతుంది. దెన్ యూ కెన్ హ్యావ్ ఏ ప్లెజెంట్, హ్యాపీ, సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నో వర్డ్స్. నాకు తెలిసి కంటెంట్ 1-2 సార్లు ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తిగా నేను నాకు ఆ పదం అయితే భలే అనిపించింది. నిజంగానే కదా, పెళ్లి కాగానే సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధువులు అవ్వడం ఏంటి అని తలుచుకుంటే ఒక చిన్న పెయిన్ అయితే వచ్చింది. ఐ థింక్ ఐ మేడ్ యూ ఆల్సో ఎమోషనల్. వండర్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూస్తే కనుక ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ బంధాల విలువ తెలియాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ప్రశాంతంగా, కామ్గా, ఎవరూ లేకుండా కనుక వింటే మీ వాల్యూస్, మీ సిస్టర్స్ కావచ్చు, మీ బ్రదర్స్ కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, ప్రతి ఒక్కటి మీకు గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరు ఈ వీడియో చూసినా ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దానికన్నా ముందు ఎవరికైనా సరే మ్యారిటల్ ఇష్యూస్ ఉన్నా, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా, లేదంటే పేరెంటింగ్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా రస్తా గారు డీల్ చేయడం జరుగుతూ ఉంటుంది. డీటెయిల్స్ కావాలి అనుకున్నా, 1-on-1 సెషన్స్ కావాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రస్తా గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.